అసెంబ్లీలో ఎమ్మెల్యేల సంఖ్య 234. గత ఎన్నికల్లో అన్నాడీఎంకే తరపున 136 మంది గెలిచారు. జయమరణంతో అన్నాడీఎంకే బలం 135కు చేరింది. డీఎంకేకు 89, కాంగ్రెస్కి 8, ముస్లిం లీగ్ నుంచి ఒకరికి ప్రాతినిధ్యం ఉంది. పళనిస్వామి బలం నిరూపించుకోవాలంటే 117 మంది ఎమ్మెల్యేల బలం అవసరం. 135 మంది అన్నాడీఎంకే ఎమ్మెల్యేల్లో 11 మంది పన్నీర్ వెంట ఉన్నారు. మిగిలిన 124 మంది ఎమ్మెల్యేలు తన వెంటే ఉన్నారని పళనిస్వామి చెబుతున్నారు. వీరంతా ఆయన వెంటే ఉంటే ఖచ్చితంగా ఆయన బలం నిరూపించుకుంటారు. అయితే వీరిలో 7 గోడ దూకితే మాత్రం పరిస్థితి మళ్లీ మొదటికొస్తుంది. మొత్తానికి హైడ్రామా ముగిసింది. శశికళ నమ్మినబంటూ పళనిస్వామికి గవర్నర్ విద్యాసాగర్ అవకాశం ఇచ్చారు. ముఖ్యమంత్రి కావాలని ఆశపడ్డ శశికళ జైలుకెళ్లాల్సి రావడంతో అనూహ్యంగా పళనిస్వామి పేరు తెరపైకొచ్చింది. పన్నీర్ తర్వాత జయలలితకు అత్యంత నమ్మకమైన వ్యక్తి పళనిస్వామి. కేబినెట్ లో నెంబర్ 3గా ఆయనకు పేరుంది. జయ మరణం తర్వాత శశికళకు నమ్మకంగా ఉంటూ వచ్చారు. ఆమె సీఎం కావాలని గట్టిగా డిమాండ్ చేశారు. అయితే శశి జైలుకెళ్లడంతో పళనిస్వామి పేరు తెరపైకొచ్చింది. సీఎంగా తొలుత సెంగొట్టియన్ పేరు ప్రచారంలోకి వచ్చినా నమ్మిన బంటుగా ఉన్న పళనిస్వామి వైపే మొగ్గు చూపింది చిన్నమ్మ. సీనియర్లను కాదని పళనికి అవకాశం ఇచ్చింది. తమిళనాడు పశ్చిమ ప్రాంతంలోని బలమైన గౌండర్ వర్గానికి చెందిన వ్యక్తి కావడంతో ఆ వర్గం మద్దతు తమకుంటుందని శశికళ భావించారు. పళనిస్వామి అన్నాడీఎంకేలో సీనియర్ నేత. 1954 సేలం జిల్లా నేడుంగులంలో వ్యవసాయ కుటుంబంలో జన్మించిన పళనిస్వామి విద్యార్థి నేతగా అన్నాడీఎంకే పార్టీలో చేరారు. ప్రస్తుతం పన్నీర్ సెల్వం కేబినెట్ లో ఆయన రహదారులు, ఓడరేవుల శాఖ మంత్రిగా ఉన్నారు. సేలం జిల్లాలోని ఎడపడి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి 1989, 91, 2011, 2016 ఎన్నికల్లో గెలుపొందారు పళనిస్వామి. 2001, 2006 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైన పళనిస్వామి 1998 లోక్సభ ఎన్నికల్లో తిరుచెన్గోడ్ నుండి విజయం సాధించారు. జయలలిత వీర విధేయుడిగా పళనిస్వామికి పేరు. అలాగే శశికళకు కూడా నమ్మిన బంటుగా ఉన్నారు. 1987లో ఎంజీఆర్ మరణం తర్వాత పార్టీ చీలిపోయినప్పుడు కూడా ఆయన జయ వెంటే ఉన్నారు. ఆమెకు మద్దతుగా పనిచేశారు. దీంతో 1989లో ఆయనకు ఎడపడి నుంచి పోటీ చేసే అవకాశం ఇచ్చారు జయ. మధ్యలో 2 సార్లు ఓడిపోయిన 2011లో గెలిచి కేబినెట్ లో చేరారు. తక్కువ కాలంలోనే ఆమెకు సన్నిహితులయ్యారు. కేబినెట్ పునర్వ్యవస్థీకరణలో పలుమార్లు సీనియర్లను కూడా తప్పించిన జయ పళనిస్వామి జోలికి మాత్రం వెళ్లలేదు. 2016 ఎన్నికల్లో మళ్లీ గెలవడమే కాదు, సేలం జిల్లాలోని 11 నియోజకవర్గాల్లో 10 నియోజకవర్గాలు అన్నాడీఎంకే గెలవడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. జయలలిత అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరినప్పుడు ముఖ్యమంత్రి పదవికి పన్నీర్ సెల్వంతో పాటు పళనిస్వామి పేరు కూడా వినిపించింది. శశికళ పళనిస్వామిని ముఖ్యమంత్రిని చేయాలని కూడా భావించారు. అయితే జయలలిత మాత్రం పన్నీర్ సెల్వం వైపే మొగ్గు చూపారు. ఇక అన్నాడీఎంకే శాసనసభాపక్ష నాయకురాలుగా శశికళ ఎన్నికయ్యాక తిరుగుబాటు చేశారు పన్నీర్ సెల్వం. సరిగ్గా అప్పుడే పళనిస్వామి శశికళకు మద్దతుగా నిలిచారు. క్యాంపు రాజకీయంలోనూ కీలక పాత్ర పోషించారు. శశి తరపున పలుమార్లు ఎమ్మెల్యేలతోనూ మాట్లాడారు. అయితే ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో సుప్రీం తీర్పు వెలువడ్డ వెంటనే తనకు నమ్మిన బంటుగా ఉన్న పళనిస్వామిని శాసనసభాపక్ష నేతగా శశికళ ఖరారు చేసింది. ఇప్పుడు ఆమె జైలు పాలవడంతో పళనిస్వామిని ఊహించిన అదృష్టం వరించింది. పళనిస్వామి ముఖ్యమంత్రి అయితే జైలు నుంచే శశికళ చక్రం తిప్పే అవకాశం స్పష్టం.